హైదరాబాద్లోని ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ప్రధాన కార్యాలయం ఎదుట ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, పార్టీలో వివిధ స్థాయిలలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకు నిరసన చేపట్టాల్సి వచ్చింది? గత శనివారం ఏబిఎన్ ఛానల్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనేటువంటి ఒక కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి నీచమైనటువంటి చెత్త పలుకులు రాధాకృష్ణ గారు పలకడం జరిగింది. ఇంతకు ఆయన పలికిన చెత్త పలుకులేంది? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మీ భార్యలు కాదు అని చెప్తే నమ్మి వాళ్ళని చెల్లెళ్ళగా భావించి పెళ్లి సంబంధాలు చూసేటువంటి మెదడులో గుజ్జు లేనటువంటి, వెన్నెముక లేనటువంటి నాయకులు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు గతంలో ఏ జర్నలిస్టు కానీ ఏ మీడియా సంస్థల్లో ఇలాంటి రాలేదు. ఇది మొదటిసారి రావడం. ఒకవేళ విమర్శలు వాటి స్థాయి తీవ్రంగా ఉన్నా కూడా పర్సనల్గా మహిళల గురించి ఇంత నీచానికి దిగజారడం ఇదే మొదటిసారి. అయితే రాధాకృష్ణ గారు పలు సందర్భాల్లో ఇంతకన్నా నీచంగా దిగజారిండు. కాకపోతే అక్కడ మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడేవాళ్ళు. కానీ ఈరోజు పర్టికులర్గా ఒక పార్టీ గురించి, పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల గురించి నీచంగా మాట్లాడడమే ఇక్కడ అభ్యంతరకరం. ఈ అంశం పైన వాళ్ళు నిరసన తెలిపారు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మరో ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు కానీ దీని మీద స్పందించి ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు ఏమని స్పందించారు? ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైకోలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నా అన్నాడు. ఇది నిజమా? ఎక్కడ దాడి చేసిండ్రు? ఎక్కడే కానీ దాడి చేయలేదు. శాంతియుత నిరసన తెలిపిండ్రు. కనీసం గేట్ను కూడా టచ్ చేయలేదు. కానీ ఏదో దాడి చేసినట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ సైకోలు అన్నట్టు, ఇది ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలంట. ఏం ఖండించాలి ప్రజాస్వామ్యవాదులు? సరే, చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ను అట్టు కొంచెం పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంచుమించు ఇదే చేసిండు. ప్రజాస్వామ్యవాదులంతా బయటకు రావాలి, దీని గురించి మాట్లాడాలి, చర్చించాలి, రేపటి రోజున ఇంకా ఏమైనా చేస్తారు వీళ్ళు, ఇది అందరూ గమనించాలి, సమాజ బాధ్యతగా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ తరఫున ఆయన ఖండించిండు. వీళ్ళిద్దరికంటే భిన్నంగా ట్వీట్ల శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక అడుగు ముందుకేసి ఏబిఎన్ దమ్మున్న ఛానలు, ఎవరికి భయపడదు, మీలాంటి రౌడీలకు అస్సలు భయపడదు, దీన్ని ఖండిస్తున్నా, ఆంధ్రజ్యోతి కార్యాలయం నుంచి సాక్షి కార్యాలయానికి ఎంత దూరం ఉందో, సాక్షి కార్యాలయం నుంచి ఆంధ్రజ్యోతి కార్యాలయం కూడా అంతే దూరం ఉంది అని బెదిరింపు ధోరణిలో ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరసన తెలియజేయడానికి ఒక కారణం ఉంది. పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల గురించి నీచంగా మాట్లాడడం జరిగింది. దానిపై నిరసన తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతులలో నిరసన తెలిపేదానికంటే ఇంకొక మార్గం ఏముంది? దాడి చేయలేదు కదా. రాజకీయం కోసం మీరు దాడి చేసినారు, అది చేసినారు, ఇది చేసినారు మాట్లాడుకోవచ్చు, కానీ ఆధారాలు చూపించండి ఎక్కడ దాడి చేసినట్టు. సరే, మీడియా ముందు వాళ్ళ బాధ కలిగి, కడుపు మంట కలిగి, వాళ్ళ ఆడవాళ్ళని అన్నప్పుడు ఒక మాట పరుషంగా మాట్లాడిండొచ్చు. కానీ రాధాకృష్ణ గారు పలికినటువంటి చెత్త వ్యాఖ్యలతో పోల్చుకుంటే వీళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అంత తప్పేం కాదే. ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ఎక్కడ ప్రజాస్వామ్యవాదు ఖండించాలి? ఇదే సాక్షిలో అమరావతి గురించి ఒక డిబేట్ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారు అక్కడ వైపు ఉన్నటువంటి ఒక ప్యానలిస్ట్ అన్నటువంటి మాటకు ఆయన ఏదో నవ్వినాడని ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు 1 వారం రోజులు జైల్లో పెట్టిందే. ఆ రోజు ఖండించలేదా? ఆ రోజు ఏమన్నా ఆ కొమ్మినేని గారు ఆయన నోటి నుంచి ఏమనలేదు. అటువైపు ప్యానలిస్ట్ అన్నటువంటి ఒక మాటకు ఆయన కనీసం స్పందించలేదు. ఏదో ఆయన నవ్వినాడని ఆయన తీసుకుని జైల్లో పెట్టిందే. ఆ రోజు మీరు ఎక్కడికి పోయినారు సార్ ముగ్గురు? ఆ రోజు వాళ్ళు జర్నలిస్టులే కదా, వాళ్ళది కూడా మీడియా సంస్థే కదా, వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య హక్కులు కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా. అంటే మీ ఒక్కరిదేనా మీడియా? మీ ఒక్కరిదేనా ఛానల్? మీ ఒక్కరిదేనా పేపరు?
అంటే ఇక్కడ గుడ్డలిప్పేసి సిగ్గు ఇడ్చేసి డైరెక్ట్గా చెప్తున్నారు ఆంధ్రజ్యోతి మాది, దాని జోలికి రాగాకండి అని. సరే, ఆల్రెడీ అందరికి తెలుసులేండి అది ఎవరిదన్నది, ఎవరు బినామీ, ఎవరు బ్రోకరేజం చేస్తుంటారనేది ఆ రోజు రామారావు నుంచి ఈరోజు ఈ సంఘటన వరకు అందరికీ తెలిసిందే. ఇదే మీకు అందరికి బాగా గుర్తుండింటే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్, అంటే పదవి కూడా అయిపోయింది రండి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సాక్షి పేపర్లో ఆయన గురించి ఒక వ్యాఖ్య వచ్చినందుకు సాక్షి కార్యాలయం ఎదుట టెంట్ వేసుకొని ఆ రోజు సాక్షి పేపర్ను ఆ యజమానిని అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఎంత దుర్భాషలాడినో మీరు గుర్తుందే, బాగా గుర్తుకు తెచ్చుకోండి. ఆ రోజు ఎక్కడ పోయింది? ఆ రోజు ఈ ప్రజాస్వామ్యము, ఈ ఖండన, ఇదంతా ఎక్కడికి పోయింది? ఈరోజు ఎవరు కూడా తిట్టలేదే. రాధాకృష్ణ గారు మాట్లాడినటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలపైన ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంటరీ పరిధిలో లోబడి మాట్లాడింది తప్పక ఎక్కడే కూడా ఆ రేఖను దాటి మాట్లాడలేదు. ఇది రాష్ట్రంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ఇంకొక ముఖ్యమైన మంత్రి, ట్విట్టర్ మంత్రి స్పందించే తీరు ఇదే. ఏం ఖండిస్తారు మీరు? భార్యని చెల్లినంటే మీరు ఒప్పుకుంటారా? ఆడవాళ్ళు ఎవరింట్లోనే ఉన్నారు కదా. ఒక భార్యను చెల్లి అనుకొని పెళ్ళిళ్ళు చేయాలన్నా అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? మీరు మాత్రమే మనుషులు, మీ కుటుంబాల నుండి మహిళలు మాత్రమే మహిళామణులు, మాతృమూర్తులు, మిగతా వాళ్ళంతా పనికి మాలినోళ్ళు అని చెప్పాలనుకుంటున్నారా? ఎప్పుడన్నా విన్నామా ఇది? కొన్ని సంవత్సరాల పాటు జీవితం పంచుకుంటున్నటువంటి భాగస్వామిని ఒక రాజకీయ నాయకుడు చెప్పినంత మాత్రాన ఎవరు చెప్పరు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఏ స్థాయిలో దిగదార్చాలనో ఆ స్థాయిలో దిగదార్చేటువంటి ప్రయత్నం. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేస్తారా? ఏం ఈరోజు మీరు అమరావతి గురించి మాట్లాడుతున్నారు, అమరావతిలో ఉండేటువంటి ఇబ్బందుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిఘాన్ రీజియన్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, దాంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుతున్నారు. మీకు తప్పనిపించి తప్పని చెప్పండి. ఏం అడే కొంపలు మునిగిపోయినాయా? ఈరోజు అమరావతిలో మీరు వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం, మీరు చూపించిన గ్రాఫిక్స్ ప్రకారం ఒక 10% కూడా అక్కడ కంప్లీట్ కాలే. మరి 90% పెట్టుబడులు పెట్టి రాష్ట్రం అధోగతి పాలైపోయే దానికంటే కూడా ఇప్పుడే మేలుకొని ఈ రీజియన్ డెవలప్ చేయండి అని ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా సూచనలు తీసుకోవాలంటే తీసుకోండి, లేదంటే వద్దనండి. అంతేగాని మమ్మల్ని వ్యతిరేకిస్తే ఏమైనా చేస్తాం అని ఒక నీచానికి పాల్పడితే ఆ నీచుడికి ఒత్తాసు పలుకుతారా మీరా? ఇంత అనుభవం ఉన్నటువంటి లీడర్గా, విజనరీగా మేముంటే మాత్రమే ఈ తెలుగు జాతి ఉద్ధరింపబడుతుందని, ఈ జాతి ఉద్ధరణ కోసం మేము జీవిస్తున్నామని చెప్పే మాటలను ఎట్లా నమ్మాలి? ఎలా లెక్కలేకి తీసుకోవాలి? దీన్ని ఖండించడం అంటారా? నడి రోడ్ల మీద మహిళలను చితక బాదుతుండ్రు, అక్కడ ఖండించరే? అవి కనపడడం లేదా? ఎమ్మెల్యేలు పశువుల కంటే హీనంగా అక్రమ సంబంధాలతో పేట్రేగిపోతుండ్రు, వాటిని ఖండించరా? అవినీతి కోసమై అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్మును, ప్రజల ఆస్తిని దోచేస్తున్నారే కొందరే, దాన్ని ఖండించరా? వీటన్నింటినీ కూడా ఖండించాలి కదా. అయినా మీరు ఇటు ఖండించే ఖండనలో ఏమన్నా నీతి ఉందే? ఎవరు దాడి చేసిండ్రు? దాడి చేస్తే ఖచ్చితంగా తప్పే. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం కంటే కూడా మరో మార్గం, అంతకంటే మంచి మార్గం ఇంకోటి ఏమైనా ఉందే? లేదు కదా. అంటే మీరు అనుకుంటున్నట్టు మీరేమైనా మాట్లాడచ్చు, మీరేమైనా వాగచ్చు, అటువైపు వాళ్ళు కాము ఉండాలి. ఇది సాధ్యం కాదు కదా. ఎక్కడో సాట తిరుగుబాటు అనేది ప్రారంభమైంది కదా. మీకు ఎంత మెజార్టీ ఉన్నా, మీకు ఎంత బలం ఉన్నా, మీరు ఏం చేయగలుగుతారని అటువైపు వాళ్ళకు తెలిసినా కూడా ఖచ్చితంగా ఎక్కడో సాట ఆ యొక్క బౌండరీస్ అన్ని బ్రేక్ అయిపోతాయి. కడుపు కాలినప్పుడు, ఆవేశం రగిలినప్పుడు. ఇదంతా గుర్తుపెట్టుకోకుండా ఈరోజు అధికారం ఉందిలేని మనకు ఒకడు జాకీలు పెట్టి లేపుతున్నాడని, మనకు ఒత్తాసు పలుకుతాడని మనం ఏం చెప్పినా
డప్పు వాయిస్తాడు, భజన చేస్తాడని అటువంటి చెత్త ఎదవకు మీరు వత్తాసు పలకడమే కాకుండా ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే విధంగా ట్వీట్ల రూపంలో ఖండిస్తారా? ఖచ్చితంగా ఇది ప్రజలు గమనిస్తారు, ఖచ్చితంగా గమనిస్తారు.